సో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ రోజు అయితే మనతో పాటు చెనగాని దయాకర్, ఓయూ విద్యార్థి నాయకుడు అండ్ అధికార పార్టీ ప్రతినిధి అయితే మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సో చెప్పండి, అసలు ఏంటి, అసలు మీరు మోతిలాల్ దగ్గరికి వెళ్ళారు అని అంటున్నారు, మరి అక్కడ చూస్తేనేమో ఇంకా పరిస్థితి అలానే ఉంది. ఆయన అసలు ఏమంటున్నారు? మోతిలాల్ నాయక్ యాక్టివ్ ఉన్నాడు. చాలా ప్రభుత్వం నుంచి ఒక తీపి కబురు కోసం మోతిలాల్ నాయక్ ఎదురు చూస్తుండు. మోతిలాల్ నాయక్ కాపాడుకోవడంతో పాటు మోతిలాల్ నాయక్ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో నిరుద్యోగుల అవి డిమాండ్ లాగా భావించి మేము న్యాయం చేయాలని భావిస్తా ఉన్నాం. అయితే ఆయన పోరాటం చేసేది ఒకటి ఏంటిది అని అంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, తర్వాత గ్రూప్ 1 ఏదైతే ఉందో అది 1:100 చేయాలి, అండ్ గ్రూప్ 2కి గ్రూప్ 3కి కొంచెం టైం ఇవ్వాలి, పోస్ట్ పోన్ చేయాలి ఎగ్జామ్స్ అనేది ఆయన డిమాండ్స్. మరి ఇప్పటిదాకా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు 8th డే, అసలు ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు వెళ్ళి ఏం చెప్పారు మీరు ఫస్ట్ ఆయనకి? ఇప్పుడు తెలంగాణలో ఒక 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 6 లక్షల మంది గ్రూప్ 2 రాస్తూ ఉన్నారు. 5 లక్షల మంది గ్రూప్ 3 రాస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆకాంక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్లకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ నిన్న దీక్ష చేస్తుంటే మాతో పాటు బలమూరి వెంకట్ గారు కానీ, రియాజ్ గారు కానీ, మేము కానీ, ఇంకా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరం కలిసి వెళ్ళి ఒక భరోసా ఇచ్చొచ్చు, ఒక బాధ్యతతో ముందుకెళ్ళాం మేము. కాబట్టి ఈ నోటిఫికేషన్లలో కూడా న్యాయ చిక్కులు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు న్యాయ చిక్కుల్ని కూడా చిక్కుముడులు విప్పేటట్లాగా ఇంకేమైనా సాధ్యాలను చూసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. టీఎస్పీసీ కూడా ఇప్పుడు టీజీఎస్పీసీ కూడా దాని మీద ఒక కసరత్తు చేస్తూ ఉన్నది. కాబట్టి గత పాలకుల కంటే భిన్నంగా, గత పాలకుల కంటే గొప్పగా మేము ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. నిరుద్యోగుల్ని గత పాలకులు అసలు నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, దగ్గర కూడా రానియలేదు. ఇవాళ ఒక బాధ్యతతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, మెగా డిఎస్సి విషయంలో కానీ, 1:100 గ్రూప్ 1 కానీ, ఇంకా ఉన్నటువంటి పోస్టుల విషయంలో అన్నిట్ల విషయంలో ప్రభుత్వం ఒక ఆలోచన చేసి వాళ్ళకు అన్నిట్ల సాధ్యాలను బట్టి కూడా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పోస్టులు పెంచి వాళ్ళకు కూడా న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఆలోచన తీసుకొని ఉంటుంది. నిరుద్యోగులు పరీక్షలు రాసేటోళ్ళే మాకు వాయిదా వేయండి, మాకు మేము ఇప్పుడు రాయమన్నప్పుడు రాయను. ఇప్పుడు ఏదైనా ప్రజల డిమాండు, నిరుద్యోగుల డిమాండు, వాళ్ళ డిమాండ్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. ఇది మనం గత కేసీఆర్ లాగా ఫ్యూడలిస్ట్ పార్టీ కాదు, ఒక నియంత పార్టీ కాదు, ప్రజలతో ఏర్పరచుకున్న పార్టీ, ప్రజల రక్తంతో ఏర్పరచుకున్న పార్టీ. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు నిరుద్యోగులు, విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గొంతులు కలిసి పనిచేశారు. కాబట్టి మన మీద బాధ్యత ఉంది అన్న. జనరల్గా మనం చూసుకున్నా కూడా ఎవరైతే బట్టి విక్రమార్క గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీలో చెప్పారు 1:100 ఇస్తా అని చెప్పి ఇప్పుడేమో 1:50కి తీస్తున్నారు ఈ రేషియో. సో ఈ రేషియో అనేది నిరుద్యోగులకు నచ్చగా వాళ్ళకి వ్యతిరేకత అనేది పెరుగుతుంది ఇప్పుడు మనం కాంగ్రెస్ సైడ్ చూసుకున్నాం. సో దీని గురించి అసలు మీరేం మాట్లాడదలుచుకున్నారు? అంటే అప్పుడు ఆయన 2018కి ముందు మాట్లాడాడు అసెంబ్లీలో. 2018కి ముందు అప్పుడు ఉన్నటువంటి స్థానికత విషయంలో కానీ, జియో నెంబర్ 46 విషయంలో కానీ, ఇప్పుడు జియో నెంబర్ 46 ఏంటంటే జియో నెంబర్ 46 వస్తే ఇక్కడ అదనంగా 5,000 మంది ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగస్తులు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి జియో నెంబర్ 46 పాపం ఎవరిది? కేసీఆర్ చేసినటువంటి పాపం. దీనికి బాధ్యత హరీష్ రావు వహించాలి, కేటీఆర్ వహించాలి. వాళ్ళ నిరుద్యోగుల జీవితాలతో వాళ్ళు ఆడుకున్నారు. ఇవాళ ప్రతి అంశం దాని మీద మనం మాట్లాడినాం. కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. వీళ్ళు కేవలం నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు గ్రూప్ 1 పరీక్షను సక్రమంగా నిర్వహించలేని అసమర్థులు వాళ్ళు. 2 సార్లు లీకేజ్ అయితే కూడా ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడలేదు. లీకేజ్ అయినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడలేదు లీకేజ్ విషయంలో? హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను అనేది ఒక 7 నెలల ప్రభుత్వం అండి ఇది, ఇప్పుడే వచ్చింది. దీని విషయంలో అన్ని సాధ్యాలన్నీ చూసి కేవలం ఒక ప్రభుత్వం అంటే ఒక నిరుద్యోగ సమస్యనే ఉండదు, రైతు సమస్య ఉంటుంది, కార్మికుల ఇష్యూ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, విద్య, వైద్యం అన్నీ ఉంటాయి. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల ఉన్నటువంటి భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కేవలం ఒక నిరుద్యోగ కోసమే కాదు ఈ ప్రభుత్వం ఉంది. నిరుద్యోగులతో పాటు అందరూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం సాధ్యాలతో పాటు గత పాలకులు చేసిన తప్పిదాల కంటే, గత పాలకులు న్యాయమూలు వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే కోట్లలో రిట్లు వేసి రద్దు చేయించి విద్యార్థులని, నిరుద్యోగులు గందరగోళానికి గురి చేశారు. నిరుద్యోగుల ఆత్మ బలిదానాల కారకులు వాళ్ళు. అంటే వాళ్ళ తప్పిదాలు మనం చేయకుండా ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. చాలా ఒక చిత్తశుద్ధితో ఉందండి. మనకు
ఒక పర్సన్ రిటైర్డ్ అయినా ఆ ఖాళీని ఇమీడియట్లీ నింపాలనే ఆలోచనలో ఉన్నది. చాలా చిత్తశుద్ధి ఉంది. గత పాలకుల దానికి ఇది ఏమో ప్రజల ప్రభుత్వం కాబట్టి చాలా సీరియస్గా ఉంది. మోతీలాల్ దీక్ష కూడా విరమించవస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అతని పట్ల ఒక చిత్తశుద్ధి ప్రేమ ఉంది. నేను కాపాడుకో ఆయన హెల్త్ కూడా ప్రభుత్వానికి ఇంపార్టెంటే కాబట్టి. కాకపోతే కొన్ని శక్తులు కొంతమంది ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఏదో ఒకటి రాజకీయ పబ్బం కోసం మోతీలాల్ దీక్షను వాడుకుంటా ఉన్నారు. మేము మోతీలాల్ కూడా అదే చెప్పినాం. మోతీలాల్ కానీ నిరుద్యోగులు కూడా అదే చెప్తా ఉన్నాం. మీరు ఉన్నటువంటి ఈ దళారు రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దు, మీ జీవితాలను ఆగం చేసుకోవద్దు, వాళ్ళ కోసం మీరు అండగా నిలవద్దనేది కూడా కోరుతా ఉన్నాం. మీరు పోరాటం చేసినా చేయకున్నా ప్రభుత్వం తాను చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో అంతమందికి ఏదైతే మనం చెప్పినామో విధి విధానాలతో పాటు ముందుకెళ్తా ఉంది. మీరు రోడ్ల మీదకి ధర్నాలు చేస్తానో దీక్షలు చేస్తానో లేకపోతే ఇంకోటి చేస్తానో ప్రభుత్వం కనువిప్పు కలిగే పరిస్థితి ఉండదు. ఇవాళ మీరు చేసినా చేయకపోయినా ఒక బాధ్యత ఉంది, ఒక అవగాహనతో ఉంది. ముఖ్యమంత్రి గారు మీ అందరూ తెలుసు, నిరుద్యోగ జంగు సైరన్ ఎవరు పెట్టారండి? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది కదా. నిరుద్యోగ గర్జన ఎవరు పెట్టారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ పార్టీనే కదా. అంటే పార్టీనే నిరుద్యోగుల కోసం ఒక ఉద్యమం చేసింది, నిరుద్యోగుల కోసం జైల్లోకి వెళ్ళింది. కాబట్టి ఒక చిత్తశుద్ధితో ఉంది, బాధ్యతతో ఉంది. కాబట్టి వీళ్ళు బాధ్యత రహితంగా వ్యవహరించింది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు గత 10 ఏళ్ళు. వాళ్ళకి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నిరుద్యోగులు అనే పదం మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. మొదటగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మేము పాలించిన 10 ఏళ్ళు మేము మీకు మోసం చేసినాం, తప్పైంది మరి క్షమించండి అని ఫస్ట్ నిరుద్యోగుల కాళ్ళను పట్టుకోమనండి. కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇవాళ ఏదో ప్రేమ నొడకపోసి ఇలా దయ్యాలు వేదాల వల్ల వలించినట్లాగా కోడుగుడ్డు మీద ఈకలు పీకడానికి వీళ్ళేదో గాడిద పడిదో 10 ఏళ్ల కాలంలో హరీష్ రావు కేటీఆర్ ఇవాళ వచ్చి మాట్లాడడం ఏంది నేను అనేది. కాబట్టి అనేకమైనటువంటి అవకాశం ఈ దళారులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. అన్ని నోటిఫికేషన్ల విషయంలో పారదర్శకంగా ఉంటుంది. ఎక్కడా కూడా చిన్న పొరపాటు లేకుండా కూడా పరీక్షలు నిర్వహించాలనేది ఆలోచన. నిరుద్యోగుల్ని కాపాడుకోవడంలో నిరుద్యోగులు ఈ తెలంగాణ కోసం కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కానీ పోరాడారు. కాబట్టి వాళ్ళ త్యాగాలని వాళ్ళ ఆలోచనల్ని నిరుద్యోగ యువతకు ఒక స్కిల్ యూనివర్సిటీ పేరు మీద కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 31 కోట్లతో రుణమాఫీ చేయబోతా ఉంది. ఎంత అద్భుతం అండి నేను అనేది. ఇప్పుడు రైతుకు చేసిన రైతు బిడ్డలే కదా నిరుద్యోగులు అంటే. కాబట్టి అనేక కోణాలు ఉన్నాయి. ఈ దొంగ రాజకీయాలకు కపట రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇయ్యదు. నిరుద్యోగులు అనేది నిరుద్యోగులు కాంగ్రెస్ బిడ్డలుగా కాంగ్రెస్ వాళ్ళు కాపాడుకుంటుందని కూడా మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి మోతీలాల్ కూడా ఇవాళ రేపు దీక్ష విరమిస్తాడు. మేము పోయినప్పుడు కూడా చాలా సానుకూలంగా మాతో మాట్లాడాడు. మాతో చాలాసేపు విడివిడిగా మేము దాదాపు 2 గంటల సేపు అతనితో గడిపాం. ప్రభుత్వం కూడా అతను ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ నిరుద్యోగ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ముసుగులో బీఆర్ఎస్ బీజేపీ నాయకులే నిరుద్యోగ ముసుగు వేసుకొని వాళ్ళే విధ్వంసం సృష్టించడానికి వాళ్ళ బట్టలు వాళ్ళే చెంపుకొని కాంగ్రెస్ నాయకులు కొట్టారని చూపించుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. ఇది నమ్మొద్దు అంటున్నాం మేము. అంటే మనం చూసుకున్నా కూడా ఇందాక పల్ల రాజేశ్వర రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన వచ్చారు, అంతకంటే ముందు హరీష్ రావు వచ్చారు, దానికంటే ముందు ఈటల వచ్చారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చారు కదా. అసలు వీళ్ళందరూ వచ్చి కూడా ఆయనను పరామర్శిస్తుంటే ఇంత లేట్గా మీరు వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నా, పల్ల రాజేశ్వర రెడ్డి 10 ఏళ్ల కాలంలో ఏం బీకాడండి నేను అంటా ఉన్నాను. ఏం చేసిండు? 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయ్యిండు. 50 ఎకరాలు కబ్జా చేసుకొని ఇవాళ యూనివర్సిటీ పెట్టుకుంటూ మెడికల్ కాలేజ్ పెట్టుకుంటూ ఇవాళ సంవత్సరానికి 200 కోట్ల డొనేషన్ల పేరుతో విద్యార్థుల రక్తం తాగుతూ ఉన్నాడు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా 5 రూపాయల సాయం చేయనాడు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పూర్తిగా అనుభవించింది పల్ల రాజేశ్వర రెడ్డి. అక్రమ భూములు సంపాదించి అక్రమ కాలేజీలు పెట్టి ఇవాళ పైసలు సంపాదించిన పల్ల రాజేశ్వర రెడ్డికి ఇవాళ సడన్లీ ఎందుకు ఇవాళే గుర్తొచ్చింది నిరుద్యోగులు? నువ్వు 10 ఏళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నిరుద్యోగులు ఉన్నారు కదా, ఆత్మహత్యలు చేసుకోరు కదా, జైళ్ళకు పోయారు కదా, ఉద్యోగాల కోసం పోరాడారు కదా, ఎందుకు ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడలేదు? ఆ రోజు ఆ అధికారం నుండి పవర్లో ఉన్నప్పుడు వీళ్ళ కంటి పట్టినట్టు వివరించినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి ఇవాళ దిగిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపంతో నిరుద్యోగుల దగ్గర పోయి ప్లకార్డు పట్టుకొని గాంధీ భవన్ దగ్గర అరెస్ట్ అయ్యి షోలు చేస్తావా? బిడ్డ, పిచ్చి పిచ్చి నగరాలు చేయొద్దు ఎవరికైనా. నింటారు మీరు నిరుద్యోగులను అడ్డు పెట్టుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు తిరగలేరని హెచ్చరిస్తా ఉన్నాం. మీ పద్ధతి మార్చుకోండి. మీకు నిజంగా ఏమైనా చేతనైతే నిరుద్యోగుల పక్షాన
ఒక ప్రజాస్వామ్యంగా వ్యవహరించండి. కాబట్టి మీరు ఇవాళ మోతీలాల్ నాయక్కి రెచ్చగొట్టి మరింత దీక్షను చేసి మళ్ళింత కొన్ని రోజులు మాకు పబ్బం కప్పుకోవాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళేమో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే కావాలని ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత దాని ఒక పొలిటికల్ ఏమంటారుగా వేదికను చేశారు. గాంధీ హాస్పిటల్ పేషెంట్లకు ఇబ్బంది అవుతా ఉంది. వీళ్ళకి చిత్తశుద్ధి ఏందండి నేను అనేది, వీళ్ళు శవాల దగ్గర అడక తినేవాళ్ళు, శవరాజకీయాలు చేసేవాళ్ళు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళకి ఏం నైతికత జరుగుతుందండి? నిరుద్యోగులు అంటే విద్యార్థులు అంటే పేద కుటుంబాల నుంచి రైతు బిడ్డలు వాళ్ళు ఒక తెలివితోని కష్టంతో హైదరాబాద్ దాకా వచ్చి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ద్వారా జాబ్ వస్తే చదువుకొని పోయేవాళ్ళు. వాళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళు రాజకీయం చేయడం ఏదండి సిగ్గు లేకుండా? కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిరుద్యోగులు కూడా విద్యావంతులు ఈ సమాజం ఈ దేశం పట్ల ఈ రాష్ట్రం పట్ల ఒక పూర్తి చైతన్యవంతం అవగాహన కలిగినటువంటి వీళ్ళు ఎవరు దొంగలో ఎవరు దళారులో ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా మీ దగ్గర రానివద్దు. మీరు ఒక ఇండిపెండెంట్ ఒక స్వాతంత్రం ఉన్నోళ్ళు, ఎక్కడ ఏ రాజకీయ పార్టీ జెండా కప్పుకొని లేరు నిరుద్యోగులు అంటే. కేవలం చదువుకొని ఒక అర్హత ఉండి అవకాశాలు ఇస్తే ఉద్యోగులు అవుతాం అనేది ఒక ఆశతో వచ్చిన వాళ్ళు. అలాంటప్పుడు మీరు అలాంటి రాజకీయ ఒచ్చులో పడొద్దని వాళ్ళందరికీ కోరుతున్నా.